కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఉదయం పార్లమెంట్లో ఫుల్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెడతారు. రూరల్, అర్బన్ డెవలప్మెంట్, హౌసింగ్, రక్షణ, రైల్వే తదితర రంగాలకు ఈ బడ్జెట్లో టాప్ ప్రియారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈసారి ట్యాక్స్ రిలీఫ్ ఉంటుందని ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు ఆశిస్తున్నారు. ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో మధ్యంతర బడ్జెట్ ను మాత్రమే ప్రవేశపెట్టారు. అందుకే పూర్తిస్థాయి బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేశారు. గత బడ్జెట్లు అన్ని సంపన్నులకు లాభం చేకూర్చేలా ఉన్నాయని, ఈసారైనా సామాన్యులకు ఊరట కలిగించేవిగా ఉండాలని జనం ఎదురుచూస్తున్నారు. భాగస్వామ్య పక్షాల వెన్నుదన్నుతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ దూకుడు తగ్గించి సామాన్యుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలు ఆశిస్తున్నారు. రెండు 2014 నుంచి 2 దఫాలు బీజేపీకి కేంద్రంలో ఫుల్ మెజార్టీ ఉండగా ఈసారి మాత్రం కూటమి భాగస్వామ్యంతోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో కూటమిలో కీలక భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, టీడీపీ తమ రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ నుంచి భారీగా నిధులు రాబట్టుకోవాలని భావిస్తున్నాయి.